ఆదిపూజ్యుడు విఘ్నములకు అధిపతి అయిన శ్రీ మహాగణాధిపతిని తన భాగవత రచన ఎటువంటి విఘ్నములు లేకుండా జరిగేలా చూడమని ప్రార్థించిన మహాకవి శ్రీ పోతన శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా ఆదరమొప్ప మృక్కిడుదున్ అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్. ఈ పద్యములో మహాకవి పోతన శ్రీ భాగవత రచనకు ఉపక్రమించే ముందు ఆదిపూజ్యుడు సర్వ విఘ్నములను నివారించే శ్రీ మహాగణాధిపతిని తన భాగవత రచన ఎటువంటి ఆటంకములు కానీ విఘ్నములు కానీ లేకుండా సక్రమముగా మధురముగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు. అందుకుగాను ఆయన చేసిన పద ప్రయోగములను తిలకించండి. హిమగిరి నందిని పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క హృదయ అనురాగమును సంపూర్ణముగా పొందినవాడు, కలియుగములోని దోషములన్నిటినీ హరించువాడు, తననే నమ్మి ఆరాధించు తన భక్తులను ఆనందింపజేయువాడు, తమ విఘ్నములను తొలగించవలసినదిగా ప్రార్థించు ఆశ్రితుల విన్నపములను ఆలకించి వారిని కరుణించి సకల విఘ్నములను తొలగించువాడు, తన మధురమైన సంభాషణములచే జనులను ఆనందలోలికలలో ఊగించువాడు, భక్తులు సమర్పించిన మోదకములను ఆరగించి మూషికమును అధిరోహించువాడు, సంతోషమును కలిగించువాడు, విఘ్న నాయకుడు అయిన శ్రీ మహాగణాధిపతికి నేను సాగిలపడి మ్రొక్కుచున్నాను. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్. ఈ పద్యములో మహాకవి పోతన తన భాగవత కృతిని ఎవరికి అంకితము చేస్తున్నాను అన్న విషయమును వివరిస్తున్నారు. సుందర రూపుడైన వాడు, దివ్యమై మనోహరమైన హారములను గళమున ఎల్లప్పుడూ ధరించువాడు, నందగోకులంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు, తృణావర్తుడు మొదలైన రాక్షసులనందరినీ సంహరించిన వాడు, భక్తుల యొక్క దుఃఖములను కష్టములను తొలగించేవాడు, 16,000 మంది గోపకాంతల మనసులను దోచుకున్నవాడు, ఆసురీ సంపదలను కొల్లగొట్టువాడు, నందగోకులములో ఉన్న ఇళ్ల నుండి వారి పాలు నెయ్యి మొదలైన వాటిని అపహరించువాడు, పసిపిల్లల పాలిడి పెనుభూతమైన పూతన అనే రాక్షసిని సంహరించిన వాడు అయిన గోపాలకృష్ణ భగవానునకు నా భాగవత కృతిని సమర్పిస్తున్నాను అని వివరించారు భక్త శిఖామణి అయిన మహాకవి పోతన. భక్తుల పాలిటి కొంగు బంగారంగా, గోపికా మానస చోరునిగా, వెన్న దొంగగా, రాక్షస సంహారిగా శ్రీకృష్ణ తత్వమును తన కృతి సమర్పణ పద్యములోనే శ్రీ పోతన ఎంత అద్భుతముగా వివరించారో కదా. తిరిగి మరికొన్ని పద్యములు వాటి భావార్థములతో సహా మరలా మీ ముందుకు వస్తాను.